నువ్వు 2 సార్లు నోరు జారినావు ఈటల రాజేందర్. నా కొడుకు ఏంద్ర అది? ఏంద్ర అది? ఏం మాటలు అవి? ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, నువ్వు ఒక ఎంపీ, ఒక బీజేపీ నాయకుడవు. అందుకే నేను ముందే చాలా క్లియర్గా చెప్పిన, ఈటల రాజేందర్ సబ్జెక్టు మీదకేం ఏం మాట్లాడలే. బగర్ సబ్జెక్టులో నోటికి వచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు. నేను అదే అంటున్నా, నా కొడుకు ఏంద్ర అది? ఏంద్ర అది? ఏం మాటలు ఈటల రాజేందర్? నేను ఎందుకు అంటున్నా ఏంద్రా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా? నువ్వు కూడా స్లిప్ అయి నువ్వు కూడా నోరు జారేసినావు. పరిధి దాటి మాట్లాడుతున్నావు నువ్వు. ఒక సీనియర్ నాయకుడు లెక్కలు లేవు, ఎంపీ లెక్కలు లేవు. నువ్వు మాట్లాడిన దానికే అందుకే అన్నా, నువ్వు తిట్లు మాట్లాడాను, నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా మీడియా ద్వారా. ఈ 2-3 రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు, కానీ సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అక్కడక్కడ మీడియాలో వచ్చింది. నా కొడుకండి ఎవరు రా? నీకు ఏం మాటలు రావి? ఈటల రాజేందర్ ఏమనుకుంటున్నావు నువ్వు? నీ గాడు 10 పోతాయి. ఎవనో తిడతాంటే ఎవడెందుకు పడతాడు రా నాయన? నా కొడుక ఏందిరా అంటే మేము అనలేమా నా కొడక? అరే ఈటల రాజేందర్ నా కొడక ఏందిరా అని మేము అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక తలకాయ తిరిగినాదిరా అని అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక పాగలుగా అయినామని మేము అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక నువ్వు జరిగినవరా అని మేము అనలేమా? ఏమనుకుంటున్నావు నువ్వు? మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన? అసలు నేను చెప్తున్నా, నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా. నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అట్లా మీ సెన్సార్ లేదు తిట్టినట్టు వేస్తాము అని అంటే తిట్టి పడేస్తా ఈటల రాజేందర్ని. ఎవడురా సైకో? ఎవడరా? పోస్టు దొరకక నువ్వు సైకో అయినవురా నాయన. ఆ గంజాయి తాగిన కూడా అధ్వానం అయిపోయినావు నువ్వైతే. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నాడు, అయ్యిండు. ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు, అయ్యిండు. నువ్వేం కాగలుగుతావు? బీజేపీలో ఏదేదో కావాలనుకుంటున్నావు. నువ్వు కాగలిగితే అడిగి ఏం అయితేనే లేవు కదాడా. ఇది ఆల్రెడీ కావాలి, సీఎంగా కావాలి అని అనుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు ఇక్కడ అవకాశం ఇచ్చారు. అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి ఆయన చేశారు. నీకు దిక్కు లేదు, దివానా లేదు. నీకంటే ఒక గోల్ లేదు. అసలు కులం పేరు చెప్పుకున్నాడు, కులం పేరు చెప్పుకుంటున్నాడు. ఆ జీవితంలో ఈటల రాజేందర్ ఏ కులం అనేది అసలు ఎప్పుడూ చెప్పుకోలేదు, ఈ మధ్యలో చెప్పుకుంటున్నాడు. నువ్వు గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్నావు? గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నీకు బాధ అనిపించదా? నువ్వు ముఖ్యమంత్రిని అంటున్నావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. అరే మా ముఖ్యమంత్రిని తిడుతుంటే
ఎట్లా ఊకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఫీల్ అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఫీల్ అవుతున్నాడు. పరిపాలన చేసేటప్పుడు అందరూ ప్రేమించరు. పరిపాలన కొందరికి కొన్ని ఇష్టం ఉండయి. సరే, ఎవరికో కొందరికి ఇష్టం లేదు, నువ్వు వాళ్ళ దగ్గర పోయినావు, నువ్వేదో వాళ్ళ దగ్గర శబ్బాష్ అనిపించుకో, నువ్వు ప్రశ్నించు ముఖ్యమంత్రిని. కొంత ప్రజలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల పక్షాన నీకు ఏదైనా అప్పీల్ ఉంటే నువ్వు అడుగు, డిమాండ్ చేయి. నా కొడుకు అంటే నీ కొడుకు ఏం రా, నీకు నా కొడుకు అని మాట్లాడితే ఏం రా కొడక. నేను అందుకే ముందే చెప్పిన, ఇది ఈటెల రాజేందర్ బగర్ సబ్జెక్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడింది కాబట్టి నేను కూడా బగర్ సబ్జెక్టులోనే ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతుండో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయనకి పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. ఇక నువ్వు యాజ్ ఏ ఎంపీగా నువ్వు మాట్లాడు, ఏమని, ముఖ్యమంత్రి గారు మా పనులు అయితే లేవు, ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు మాకు పనులు చేయండి అని నువ్వు అడుగు. అరే ఈటెల రాజేందర్, నేనంటే నీకు ఎట్లా బాధ ఉందా లేదా? ఇప్పుడు ఇది మీడియాలో వస్తే నువ్వు కావాలంటే మళ్ళీ నన్ను తిట్టు, నేను మళ్ళీ ఎట్లా తిడుతున్నా నీకు చూపెడతాను. మళ్ళీ నీకు అది కూడా ఆప్షన్ ఇస్తున్నా, తిట్టు. నీవు నీదే పెద్ద పర్సనాలిటీ కాదు, నీ అయ్యే పర్సనాలిటీ, నీకంటే పెద్ద పర్సనాలిటీ నాది. నీదే పెద్ద తోపు అనుకోకు, నువ్వు ఎంపీ అయినా అని చెప్పి తోపు అనుకోకు. నువ్వు నేను రోడ్డు మీదకి వచ్చినాక నువ్వు వచ్చినావు రోడ్డు మీదకి. లేకపోతే నేను అండర్ గ్రౌండ్లో పని చేసిన తక్కువ తుపారే నీ అమ్మని తుపాకులు మేము ఓపెన్లోనే పట్టినాం రా నాయన. నువ్వు అడవిలలో పడితే నేను టౌన్లో నుండి పట్టినా, నీకు నాకు ఫరక్ ఉంటుంది ఇట్లా రాజేందర్. అంత తోపాను ఫీల్ కాకు, పేద ఇది అనుకోకు నువ్వు. అట్లా నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఊరేసుకొని చచ్చిపోతావు ఈటెల రాజేందర్. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కానీ కాంగ్రెస్ మంత్రుల పట్ల కానీ నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిప్పి గుంజలు తీపిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇంకే పార్టీ ఉన్నా లెంకుకో, నువ్వు ఫోకస్ కావాలంటే ఇంకొక పార్టీని లెంకుకో ఏమన్నా. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అప్పుడు కూర్చుంటు నాకు తెలియదు, కానీ పోనీలో నవ్వుకున్నట్టున్నాడు. లేదు ఈటెల రాజేందర్ని చూసి సీఎం రేవంత్ రెడ్డికి జాలనిపిస్తుంది, పాపానికి ఏం దొరకలేదేమో, పాగలగడ ఏదో వరుతున్నాడు అనుకుంటున్నాం అని వదిలేసినట్టున్నాడు సీఎం. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నోరు జారి తిట్టి నవ్వుల పాలు కాకు, మాతోటి తిట్లు తినకు, మళ్ళా ఉల్టా తినకు. అది నీ పేకే మంచిది కాదు. అది నువ్వు స్టేచర్గా ఫీల్ కాకు, పెద్ద పర్సనాలిటీగా నీదేం పర్సనాలిటీ రా నాయన. జానడ్ లేవు, నీదేం పర్సనాలిటీ అట్లా అంటే బెత్తడు లేవు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మంత్రులని నాయకులని అన్నందుకే ఇన్ని మాటలు ఆడాల్సి వస్తుంది. ఇంకా నువ్వు మళ్ళా ఆడన తప్పిదాన నోట్లకైతే ఏదైనా వచ్చిందో
దీని అయ్యే ముచ్చట్లు తిడతా నేనైతే ఇక నేను. నా తిట్లు మామూలుగా ఉండేవి. నేను ఎంత ఇట్లా మామూలుగా ఉంటానో అట్లా మామూలుగా ఉంటుంది. నేను తిట్లకు మళ్ళీ నువ్వు ఇక తలకాయ ఆడబెట్టుకోవాలని కూడా తెలియదు నీకు. ఎందుకు ఉన్నది కదా, పార్లమెంట్ లాంగ్వేజ్ ఉన్నది కదా, వాడు ఏమున్నది అట్లా. నువ్వు ఆల్రెడీ ఎంపీవి కదా, పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుకో. నువ్వు నువ్వు ఎంపీగా మళ్ళీ నువ్వు ఒక ఎంపీగా మినిమం బాధ్యతలు అయితే నెరవేర్చుకో. ఇప్పటికైతే ₹1 తెచ్చే సూరత్ లేదు నీకు. పార్లమెంట్ నువ్వు ఎంపీ ఉన్నావు, తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలని అంటే ఎంపీగా పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ₹1 తెచ్చే సూరత్ లేదు. మాటలు మాట్లాడతావు నాయన నువ్వు. ఏం మాటలు రా, బెక్కు మాటలు అవి. ఎవడు ఆ మనటోడు లేక అనుకుంటున్నావు ఏం నువ్వు? రాష్ట్రం నుంచి ఇన్ని పన్నులు కడుతున్నావు, అట్లాంటి సెంట్రల్కి పోయి తీసుకురాపో పైసలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.